సినిమా రేట్లు పెంచడం, బెనిఫిట్ షోలకు అనుమతించడాన్ని దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. మన పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము సినిమా రేట్లు పెంచేది లేదు, బెనిఫిట్ షోలకు అనుమతించేది లేదని ప్రకటించిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడం సిగ్గుచేటు. పైగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఏ ముఖం పెట్టుకొని దాన్ని బలపరుస్తున్నారో నాకైతే అర్థం కావడం. వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింటారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఇటు పెంచుతామంటే, ఇవాళ 6 కాలం కష్టపడి 6 నెలలు 8 నెలలు కష్టపడి పొలాల్లో ఉండి ఎంతో శ్రమించి వాళ్ళ పంటలు పండిస్తే ఆడ మార్కెట్ యార్డ్కి తెస్తే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఇవాళ ఢిల్లీ స్థాయిలో గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ రైతులతో మాట్లాడే దిక్కు లేదు. ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు కనీస మద్దతు ధర ఇవ్వలేకపోతా ఉన్నావు. దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు, సినిమా రేట్లు పెంచుతాం, అది వాళ్ళపైన భారం పడుతుంది, పడినా అదేం పర్వాలేదు, ఎవరైతే సినిమా యాక్టర్లు ఉన్నారో వాళ్ళకి మెయిల్ చేస్తాం, ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళకు ఊడిగం చేస్తామంటే, నిర్మాతలకు డబ్బున్న కోటీశ్వరులకు ఊడిగం చేయడానికి మీకు గవర్నమెంట్ ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా.